అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయించాలని 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు సిద్ధమైన భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏర్పాటు చేసిన మీడియాకు వెల్లడించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి వారి నుంచి కారు, ఆటో, గొడ్డలి, 2 బైకులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మాచారెడ్డి మండలంలోను గాన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్ మేడ్చల్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అతను భార్య రేణుకకు గుడిలో పూజారి కాంపల్లి మహేష్ తో వివాహేతర సంబంధం ఏర్పడిందన్నారు. భర్త కుమార్ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక మహేష్ లు అతన్ని హత్య చేయాలని పథకం వేసుకున్నారన్నారు. దీంతో ఆల్వాల్కు చెందిన మహ్మద్ అష్వక్ కు 15 లక్షల సుపారీ ఇస్తామని ఒప్పించారన్నారు. పథకం ప్రకారం కుమార్ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని గుర్తించి ఫరీద్పేట్ గ్రామ సమీపంలో నిందితులు కుమారును ఇనుపరాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారన్నారు. అయితే అదృష్టవశాత్తు కారులో 2 వ్యక్తులు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని ఎస్పీ గుర్తు చేశారు. ఈ మంత్ 21st రోజు మార్నింగ్ టైంలో ఒక అటెంప్ట్ మర్డర్ అయింది. ఆ అటెంప్ట్ ఇన్సిడెంట్ సంబంధించి విక్టిమ్ గాయాలతో ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా తన హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే తను ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. వివరాలకు వెళ్తే ఆ హస్బెండ్ ఆ రోజు పొద్దున 6 గంటలకు అతను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు మెదక్ జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్లో. ఆ పర్సన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతని మీద అటాక్ అయింది. కొంతమంది వ్యక్తులు కారు, ఆటోలో ఉంచి అతని వెహికల్ని అడగించి అతన్ని అంత దారుణంగా కొట్టి చంప ప్రయత్నం చేశారు. లక్కీలీ ఆ సమయంలో ఆ రోడ్డు కూడా ఒక వెహికల్ తిరగడంతో ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆపి తిరగడంతో అక్యూజ్ అందరూ కూడా అక్కడ వచ్చి పారిపోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీస్ టీమ్ సీసీ కెమెరాస్ మొత్తం కూడా వెరిఫై చేసి ఆ అక్యూజ్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మెయిన్ రీజన్ ఇల్లీగల్ అఫేర్ బిట్వీన్ అక్యూజ్డ్, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ మహేష్ అండ్ ఎవరైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడో అతని వైఫ్ మెయిన్ ఇందులో అక్యూజ్డ్లో ఉన్నట్టుగా మనకు తెలిసింది. సో ఆ లేడీకి అక్యూజ్డ్ మహేష్కి గత 4 సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది. అండ్ దాంతో ఈ హస్బెండ్ని అడ్డు తొలగించుకొని అతని జాబ్ని తీసుకొని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి వీళ్ళిద్దరూ సెటిల్ అయిన ఒక ప్లాన్ తోటి వీళ్ళిద్దరు కలిసి ఒక 15 లక్షల రూపాయల సుపారీకి ఒక గ్యాంగ్ని మాట్లాడడం జరిగింది. ఆ గ్యాంగ్కి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతన్ని చంపాలని చెప్పేసి ఇతను వెళ్ళే రూట్ని మొత్తం కూడా స్వయంగా మనకు విక్టిమ్ వాళ్ళ వైఫ్ అండ్ అక్యూజ్డ్ మహేష్ కలిసి ఆ గ్యాంగ్ మొత్తం చూపించి ఓ పథకం పని 21st రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకొని అక్యూజ్డ్ స్వయంగా అక్కడ ఉండి అండ్ మనకు పార్టీ అన్ని జరిగింది. మిస్సింగ్ అయిన పర్సన్ సేమ్ పర్సన్ అది ప్రూఫ్ మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తుంది. మనకు ఏదైతే బోన్ని మనం రిజర్వ్ చేస్తామో ఆ బోన్ తోటి వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో మనం మ్యాచ్ చేయాలి. సో దానికి కోర్టు ద్వారా మనం దాని డిఎన్ఏ శాంపుల్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది కావాలి కోర్టు ద్వారా డిఎన్ఏ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని మనము మ్యాచ్ చేయాల్సి. దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని కూడా కోర్టులో ఫైల్ చేస్తుంది.